హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సెకండ్ హాఫ్ ఓటింగ్ మామూలుగా లేదు, గజ్జిబిజ్జి గందరగోళం. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది, టికెట్ టు ఫినాలి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఇరగదీసేస్తున్నారు. అసలు వీళ్ళకు ఊహకందని రేంజ్ లో గేమ్లు ఆడుతున్నారు. అండ్ సుమన్ అన్న గేమ్ అయితే అసలు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్టుగా ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో క్లియర్ కట్ గా అవి మాట్లాడదాం. అండ్ ఎవరు సెకండ్ డే ఓటింగ్, ఈవినింగ్ ఓటింగ్ వచ్చేసరికి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, డేంజర్ జోన్ ని ఫేస్ చేయబోతుంది ఎవరు అనేది అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ హైప్ అనే బటన్ ఉందిగా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి, అంతే. ఇంకా వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. సో టికెట్ టు ఫినాలి రేస్ మామూలు కాదు. ఆల్రెడీ సంజన, తనుజ, పవన్ ఈ ముగ్గురు అయితే అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా ముగ్గురు అవుట్ ఆఫ్ ది రేస్. సో ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టి, భరణ్ అన్న, మన ఎవరు పవన్ అండ్ డెమోన్ పవన్, సుమన్ శెట్టి ఈ ముగ్గురు ఆడిన టాస్క్ లో మాక్సిమం ఎవరు గెలిచారు, పవన్ గెలిచాడు అని చెప్పేసి టాక్ అనమాట. పవన్ గెలిచాడు. పవన్ గెలిచిన తర్వాత మళ్ళీ ఈయనకంటూ మళ్ళీ సపరేట్ గా ఒకరిని ఎంచుకొని వాళ్ళతో గేమ్ ఆడమన్నప్పుడు బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో పవన్ ఓడిపోతాడు, బర్నీ గెలుస్తాడు. సో ఇది షాకింగ్ కదా, మామూలు షాకింగ్ కాదు. సో ఆ విధంగా చూసుకొని పాపం మొత్తానికైతే బర్నీ గారు ఇన్ అయ్యారు అండ్ డెమోన్ పవన్ అవుట్ అయ్యాడు. నిజంగా లక్ లేకుండా మరీ దారుణంగా పాపం అదృష్టం అలా కలిసి రావట్లేదు మనోడికి. ఎక్కడో కొంచెం ఆవగింజంత లక్ అనేది కూడా ఉండాలి కదా, ఆ లక్ పవన్ కి అయితే కలవట్లేదా ఏమంటారు, కలిసి రావట్లేదు. సో పవన్ కి ఆ లక్ కలిసి రావట్లేదు, ఆవగింజంత లక్ కూడా కలిసి రావట్లేదు. బట్ ఏంటంటే పరిస్థితుల ప్రభావం అని కాదు, అక్కడ ఉన్న లక్ ఫ్యాక్టర్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఎంత ఫిజికల్ గా ఆడినా, ఎంత చేసినా, ఏం చేసినా కూడా లక్ ఫ్యాక్టర్ అనేది ఏ ఒక్క చిన్న ఆవగింజ అంతన్నా లక్ ఫ్యాక్టర్ ఉంటే వర్కౌట్ అయితే. సో బర్నీ గారు టికెట్ టు ఫినాలి రేస్ లో ఉన్నాడు అనమాట. సో మొత్తానికి ఊహించిన దానికంటే ట్విస్ట్లు, టర్న్స్ చాలా జరుగుతున్నాయి. అందరూ ఇప్పుడు సుమన్ అన్న ఎట్లా గేమ్ ఆడారు, తనుజతో గేమ్ ఆడిన విధానం, అండ్ తనుజ కూడా తక్కువ ఏం ఆడలేదు, గట్టిగా ఆడారు. సో వీళ్ళిద్దరు ఆడిన గేమ్ విధానం మామూలు కదా, మెంటల్ వస్తుంది. సో తనుజ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. తనుజ టికెట్ ఫినాలి రేస్ నుంచి వెళ్ళిపోయిందిరా బాబు అంటే సో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దాన్ని కూడా మీరు తిట్టుకుంటే మాత్రం ఇంక ఎవడేం చేయలేడు, గెలవడానికి ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. సో కళ్యాణ్కి ఈ వీక్ ఎట్లా కెప్టెన్ అయినాక పరిస్థితి మారిపోయిందో, సో అలాగా తనుజ టికెట్ ఫినాలి వస్తే అది బిస్కెట్ అవుతుంది, అది మెయిన్ ఇంపాక్ట్ చూపించబోతుంది అనమాట. సో అలా ఇప్పుడు ఓవరాల్ గా ముగ్గురు టికెట్ ఫినాలి రేస్ నుంచి అవుట్ అయిపోయారు. తనుజ, సంజన, డెమోన్ పవన్ వీళ్ళు ముగ్గురు. తర్వాత టాస్క్ లో కళ్యాణ్ కూడా గెలిచాడు అని అంట. సో కళ్యాణ్ గెలిచినాక పరిస్థితి ఏ విధంగా మారబోతుంది, అసలు టికెట్ టు ఫినాలి ఎవరి మధ్యలో కొట్టుకోబోతున్నారు అని అంటే రీతు, భరణి, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఈ నలుగురు మధ్యన ఉండబోతుందా, మధ్యలో సడన్ గా సుమన్ అన్న ఏమన్నా ఎంట్రీ ఇస్తాడా అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది అందరికి కూడా. సో అలా జరిగిపోతుంది. సో మొత్తానికి ఓవరాల్ గా ఓటింగ్ ఆర్డర్స్ చూసుకుంటే తనుజ టాప్ ప్లేస్ లో ఉంది, ఆకాశమే నీ ఎద్దురా అన్నట్టుగా. సో ఈమె ఓటింగ్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంది. 38% తోటి కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుందబ్బా. ఎవరు ఒప్పుకోకపోయినా తనుజాని ఇంకా ఆపే వాళ్ళే లేరు అన్నట్టుగా ఓటింగ్ పడుతుంది, ఆ రేంజ్ లో ఓటింగ్. ఎందుకంటే చాలా మంది అంటున్నారు, అరే కళ్యాణ్ లేడు కదా, సో అందుకంటే తనుజాకి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుంది. కాదు, తనుజాకు చాలా స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది కళ్యాణ్ కాదు, తనుజాకు మాత్రమే. సో ఎంత నెగిటివ్ ఆర్ పాజిటివ్ తోటి సంబంధం లేకుండా అంత ఓట్ బ్యాంక్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా తనుజానే. 38% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తూ ఉంది, క్లియర్ కట్ గా టాప్ పొజిషన్ లీడ్ చేస్తూ ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మన సంజన గారు ఉన్నారు, కానీ సంజన గారికి దగ్గరగా భరణి గారు వచ్చేస్తున్నారు. చాలా కొంచెం డిఫరెన్సెస్ ఇద్దరికి కూడా, భరణికి అండ్ సంజనకి చాలా మైనర్ డిఫరెన్సెస్ తోటి ఉంది అనమాట. సో బర్నీ గారి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది, కొంచెము ముందుకు వచ్చేస్తూ ఉన్నాడు అనమాట. సో డేంజర్ జోన్ నుంచి అస్సలు సేఫ్ జోన్ లోకి వచ్చే పరిస్థితిలోకి వచ్చేస్తున్నాడు. సో అంత ఇంపాక్ట్ సుమనాన్నతో టాస్క్ లో గానీ, ఆ మోటివేషన్ గానీ, ఆ వెనకాల ఆయనకిచ్చే స్ట్రెంగ్త్ గానీ, సుమనాన్నని బాగా మోటివేట్ చేయడం గానీ, సపోర్ట్ చేయడం గానీ, ఇలాంటి చాలా విషయాలు ఖచ్చితంగా ఆయనకు వర్కౌట్ అవుతున్నాయి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజంగా బర్నీ గారిలో ఈ మార్పు అనేది ముందు నుంచి ఉండుంటే ఖచ్చితంగా విన్నింగ్ రేస్ లోనే ఉండే పర్సన్ అనమాట భరణి.
సో అలా మన సంజన గారు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. 16% ఓటింగ్. చాలా మార్నింగ్ కి ఇప్పటికి చాలా కూల్ ఓటింగ్ పడుతుంది, బట్ పెరగట్లే, స్టిక్ ఆన్ అయి ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. ఆమెకు ఆ క్లారిటీ తోటి ఉంది ఓటింగ్ అనేది 16% తోటి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. భరణికి కూడా 16%. ఇద్దరికి మైనర్ డిఫరెన్సెస్ ఉంది. అది ఏ క్షణమైనా మారిపోవచ్చు, ఏ క్షణమైనా ముందుకు రావచ్చు. సో మైనర్ డిఫరెన్సెస్ తోటి చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ ఓటింగ్ పడుతుంది అని అంటే ఖచ్చితంగా ఊహించిన దానికంటే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. ఇద్దరికి కూడా మంచి ఓట్ బ్యాంక్ అయితే గ్రాఫ్ చేయగలుగుతున్నారు సంజన అండ్ భరణి. సో బుల్లెట్ లాగా దూసుకొస్తున్నారంటే మంచిగానే ఓటింగ్ ఉంది, ఇంతకంటే ఇంకేం కావాలి అన్నట్టుగా ఉంది అనమాట. సో ఇది ఇక్కడ వరకు నాకు తెలిసి ఈ ముగ్గురు అయితే సేఫ్ జోన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి. బాటమ్ లో ఉన్న సుమన్ శెట్టి ఒక్క దెబ్బతోటి 4th పొజిషన్ లోకి వచ్చాడు. ఏకంగా మార్నింగ్ కి ఇప్పటికి ఒక 1%. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్, స్టార్టింగ్ ఓటింగ్ చూసుకుంటే 7%, 8% ఓటింగ్ ఉండే. అక్కడి నుంచి ఇప్పుడు 10% ఓటింగ్ తోటి 4th పొజిషన్ కి వచ్చేసాడు. ఏకంగా 2 పొజిషన్స్ మెరుగుపరుచుకొని ముందుకు వచ్చాడు అనమాట. 2 పొజిషన్స్ పైకి ఎక్కేసాడు అంటే మామూలు విషయం కాదు. డెమోన్ పవన్ విషయంలోనే నిన్న జరిగింది కదా. సో మార్నింగ్ మొత్తం కంప్లీట్ గా గ్రాఫ్ పడిపోయింది. తీరా ఇప్పుడు చూసుకుంటే మాత్రం మరీ దారుణంగా పడిపోతుంది. సో సుమన్ అన్నకి అండ్ 10% ఓటింగ్ తోటి 4th పొజిషన్ లో ఉన్నాడు. 1% ఇంక్రీజ్ అయింది, 1% స్టేబుల్ ఓటింగ్ పడ్డది. ఈయన ఆట ఏదైతే ఆడాడో తనుజ తోటి అది ఎర్రగా తీసేశాడు. అలాగే డెమోన్ పవన్ కళ్యాణ్ తో ఆడిన ప్రోమోలో చూపించినట్టుగా అందులో కూడా ఏం తక్కువ ఆడలేదు, గట్టిగా పోరాడాడు, గట్టిగా ఆడుతున్నాడు. ఒక్క అడుగు దూరం కదా, ఒక్క అడుగు దూరంలో ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడేమో. మొత్తానికి మైండ్ సెట్టే కాదు, మనం పిక్చర్ బాకీ మేరా దోస్త్ అన్నట్టుగా ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మనోడు. సో సుమన్ శెట్టి ఇరగదీసేస్తున్నాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజంగా చాలా బాగా గేమ్ ఆడాడు. ఇప్పటిదాకా ఏం ఆడట్లేదు, ఏం చేయట్లేదు అనుకున్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయి షాక్ ఇచ్చాడబ్బా. ఈ వారం ఖచ్చితంగా సుమన్ శెట్టి ఎలిమినేషన్ అయిపోతాడు అని అనుకున్నాం కదా, మార్చేశాడు. మామూలుగా మార్పు కాదు, ఇలాగే ఇంకొక 2 రోజులు ఉన్నది అని అంటే మైండ్ బ్లాక్ అయిపోయే సిచ్యువేషన్ జరగబోతుంది. సో సుమన్ శెట్టి 4th పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ 5th పొజిషన్ లో ఉన్నాడు. డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు డెమోన్ పవన్, గుర్తుపెట్టుకోండి, డేంజరస్ పొజిషన్ లో. సో మార్నింగ్ కి 12% ఉంటే ఇప్పుడు వచ్చేసరికి మాత్రం 10% ఓటింగ్ వచ్చాడు మనోడు. చాలా అంటే చాలా డౌన్ ఫాలో లో పడ్డాడు. అండ్ ఊహించిన దానికంటే న్యూట్రల్ ఆడియన్స్ ఓట్ బ్యాంక్ పడ్డా కూడా ఈయన ఓట్ పెరగట్లేదు అని అంటే మిగతా వాళ్ళకు కూడా అంతే విధంగా షేర్ అవుతుంది ఓటింగ్ అనేది. సో న్యూట్రల్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. ఈసారి ఖచ్చితంగా మంచి గ్రాఫ్ గట్టిగా పెంచుతాడులే అనుకునే టైంలో అంత ఆగమాగం అయిపోతుంది అబ్బా. నిజంగా పవన్ కి, డెమోన్ పవన్ కి అస్సలు లక్ కలిసి రావట్లేదు. ఆ లక్ ఫ్యాక్టర్ అనేది అస్సలు ఏ కోణాన్ని కూడా మనోడికి వర్కౌట్ అవ్వట్లేదు. ఆ లక్ ఫ్యాక్టర్ మరి రీతును వదిలేసినాక వస్తుందా ఏంటో మరి తెలియదు. ఇంకా వదిలేసేదే ఉంది, ఆయన వదిలించుకునేలాగా తయారయ్యాడు. ఆ రేంజ్కి వచ్చేసింది. ఇంకేముంది, అటు ఇటు అయిందనంటే ఆయన వెళ్ళిపోయేది. ఆ రేంజ్కి వచ్చేసాడు. సో నిజంగానే షాకింగ్ గా ఎలిమినేషన్ ఉండబోతుందంటే ఈ పరిస్థితులు జరిగితే ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. డెమోన్ పవన్ కూడా 10% ఉంది. చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతూ ఉంది 10% తోటి అనుకుంటున్నాం. కాదు, ఫ్లక్చువేషన్ అయిన వాళ్ళకి ఎప్పుడైనా డేంజర్ జోన్ లోనే ఉంటది. సడన్ గా హైప్ అయ్యి సడన్ గా డౌన్ అయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా మెయిన్ ఇంపాక్ట్ చూపించేది ఆ డేంజర్ జోన్ పొజిషన్ లో ఎలిమినేషన్ జోన్ ని చాలా దగ్గరగా చూసి వస్తారు, లేదంటే వెళ్ళిపోతారు. సో అదే డెమోన్ పవన్ విషయంలో జరుగుతుంది. సో ఖచ్చితంగా డేంజర్ జోన్ లో డెమోన్ పవన్ ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైనా జరగవచ్చు అన్నట్టుగా జరగబోతుంది అంటే ఖచ్చితంగా జరగబోతుంది. సో 10% ఓటింగ్ తోటి మనోడికైతే 5th ప్లేస్ లో ఉన్నాడు, డేంజరస్ పొజిషన్. తర్వాత పొజిషన్ రీతు చౌదరి ఉంది బాటమ్ లో. ఫస్ట్ టైం బాటమ్ లోకి వచ్చింది, చాలా రోజుల తర్వాత బాటమ్ లోకి వచ్చినట్టుగా అనిపించింది. సో రీతు చౌదరికి కూడా 10% ఓటింగ్ పడుతుంది. సుమన్ శెట్టి, డెమోన్ పవన్ అండ్ రీతు చౌదరి, ఈ ముగ్గురికి 10% ఓటింగ్ తోటి చాలా అంటే చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నారు. ఖచ్చితంగా డేంజరస్ పొజిషన్ లోనే ఉన్నారు. మిగతా ముగ్గురు సేవ్ అని చెప్పుకోలేము, ఎందుకంటే ఏ క్షణమైనా మారిపోవచ్చు. రాత్రికి రాత్రి ఓటింగ్ ఆర్డరే మారిపోతుంది. సో ఆ విధంగా చూసుకుంటే డెమోన్ పవన్ కి అండ్ సుమన్ శెట్టికి, రీతు చౌదరికి ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. సో ఖచ్చితంగా ఏదైనా జరగవచ్చు, ఏదైనా షాకింగ్ గా ఉండబోతుంది. సో డెమోన్ పవన్ కి హైలీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇదే పొజిషన్ కొనసాగితే మాత్రం మనోడు ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంది అనమాట. సో గుర్తుపెట్టుకొని మీరు ఓట్లు వేసేసుకోండి. ఇంకంత మీకు నచ్చిన కంటెస్టెంట్ వేసుకోండి. నేను వీళ్ళకే ఏమని చెప్పట్లే,
మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లు వేసేసుకోండి, సేవ్ చేసుకోండి వాళ్ళని, అంతకుమించి ఇంకేం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.